హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ. సో ఈరోజు వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీకి సంబంధించి సెట్ ఉంటుందన్నమాట. సో 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులందరూ కూడా 2 years డిప్లొమా కోర్స్ కింద ఈ ఫిషరీస్ కాలేజెస్లో జాయిన్ అవ్వచ్చు. అయితే వీటికి ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలనే వీడియో అనమాట ఇది. సో వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి, చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ 10th కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ ట్యాగ్ చేయండి. సో దాని ద్వారా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా ఈ ఫిషరీస్ సెట్కి అప్లికేషన్ పెట్టుకుని జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఈ ఫిషరీస్ సెట్ యొక్క అఫీషియల్ సైట్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి ఈ మెయిన్ వెబ్సైట్కి అయితే కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పేసి ఇచ్చారు కదా. సో లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మనకి 20వ తేదీ వరకు ఉంది. జూన్ నెల 20వ తేదీ వరకు మీరు ఈ ఫిషరీ సెట్కి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ మనకి స్టార్టింగ్ అనేది మనకి మే 30వ తేదీ నుంచి స్టార్ట్ అయితే అయ్యాయి. సో 2 years డిప్లొమా కోర్స్ అయితే ఉంటుంది. మీ టైం బాగుంటే 2 years కంప్లీట్ అయిన తర్వాత మీకు గవర్నమెంట్ నుంచి ఏదైనా నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఫిషరీస్కి సంబంధించి ఖచ్చితంగా మీకు 2 years తర్వాత ఆఫ్టర్ 2 years తర్వాత మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో దీనికి సంబంధించిన కంప్లీట్ నోటిఫికేషన్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మెయిన్ సైట్లో ఉంటుంది. మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, మీరు అప్లికేషన్ అప్లై చేయడానికంటే ముందుగా ఒక ఫామ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట, ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదే ఫామ్ 2 అనమాట. అది ఎవరి కోసం అంటే, సో ఇది మనకు నోటిఫికేషన్ చూస్తే మీరు ఇక్కడ ఫామ్ 1 ఉంది కదా, ఈ ఫామ్ ఫిల్ చేసుకోవాలి. ఎవరు అంటే చేసుకోవాలంటే దిస్ అప్లికేషన్ షుడ్ బి సబ్మిట్ ద ఫామ్ 1 యాజ్ ఏ ప్రూఫ్ ఆఫ్ నాన్ మున్సిపల్ ఏరియా. అంటే మున్సిపాలిటీలో కాకుండా రూరల్ ఏరియాలో ఎవరైతే చదివారో వాళ్ళు మాత్రమే ఈ ఫామ్ 1 ఫిల్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ కాదు, రూరల్ ఏరియాలో చదివిన వాళ్ళు మాత్రమే చేయాలన్నమాట. అది మున్సిపల్ ఏరియా కాదు అని తెలియపరచడానికి. అప్లికేషన్ అప్లై చేసేయడానికంటే ముందు మీరు ఈ ఫామ్ 1 ఫిల్ చేసుకుని రెడీగా అయితే ఉంచుకోండి. తర్వాత ఇక్కడ కనబడుతుంది కదా, రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ 2 years డిప్లొమా ప్రోగ్రామ్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే కనబడుతుంది. ఇక్కడ మీ యొక్క 10th క్లాస్ యొక్క బోర్డు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏపీ ఎస్ఎస్సి బిఎస్సి రిజల్ట్స్ గ్రేడ్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి, లేదా మార్క్స్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనమాట, రెగ్యులరా సప్లిమెంటరీ అని చెప్పేసి. మీరు అన్ని సింగిల్ అటెంప్ట్ పాస్ అయితే రెగ్యులర్ కింద వస్తుంది. ఏమైనా సబ్జెక్టులు బ్యాక్లాగ్ ఉండి సప్లీ రాస్తే కనుక సప్లీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ హాల్ టికెట్ నెంబర్ కూడా సప్లీ అయితే సప్లీ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి, రెగ్యులర్ అయితే రెగ్యులర్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ 10th క్లాస్ హాల్ టికెట్లో ఏ విధంగా ఉందో యాజ్ ఈజ్ అలా ఇచ్చినప్పుడు మాత్రమే అదైతే ఓపెన్ అయితే అవుతుందన్నమాట. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఎవరైతే ఇంటర్మీడియట్ ఆల్రెడీ కంప్లీట్ చేశారో 10th తర్వాత వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు, నాట్ ఎలిజిబుల్. ఓన్లీ 10th క్లాస్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ మాత్రమే అదొకటి. అంటే 10th తర్వాత ఇంకా హైయర్ స్టడీస్కి వెళ్ళని వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. సో ఇక్కడ డీటెయిల్స్ అని ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ ఆటోమేటిక్గా మీ 10th క్లాస్ని బేస్ చేసి మీ ఫాదర్ నేము, మీ మదర్ నేము అండ్ మీ నేము ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ ఫోటో దగ్గర మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఓసీ పెట్టిన వాళ్ళైతే ఎకనామికలీ వీకర్ సెక్షన్ అడుగుతుంది, మీకు ఈడబ్ల్యూఎస్ ఉందా అని. ఉంటేనే ఎస్ పెట్టండి, అప్పుడు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే నో పెట్టండి, ప్రాబ్లం లేదు. అండ్ ఎస్సీని కూడా 3 వర్గీకరణలు చేశారు కదా, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని. సో అది కూడా మీరు ఏ గ్రూప్కి చెందిన వాళ్ళు కూడా తెలుసుకుని అయితే పెట్టండి. తర్వాత మీ యొక్క ఏరియా అనమాట, మున్సిపల్లా నాన్ మున్సిపల్లా అని చెప్పేసి. సో నాన్ మున్సిపల్ పెడితే ఖచ్చితంగా ఫామ్ 1 అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మనం, అంటే రూరల్ వాళ్ళం కాబట్టి. మున్సిపల్ అని పెడితే కనుక అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ అప్లికేషన్కి ఏ మొబైల్ నెంబర్ ఇస్తారో ఆ మొబైల్ నెంబర్కే దీనికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ రావడం కూడా జరుగుతుంది. తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతవరకు మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ కంప్లీట్ అయితే అయిపోయాయి. నెక్స్ట్ స్టెప్లో మీరు అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీ యొక్క డోర్ నెంబరు, మీ యొక్క లొకాలిటీ, మీ యొక్క విలేజ్ అండ్ టౌన్, స్టేట్, డిస్టిక్, మండలు, పిన్ కోడ్ ఇవన్నీ కూడా అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది కమ్యూనికేషన్ పర్పస్ కోసం. అండ్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత స్పెషల్ కేటగిరీస్ అనమాట. ఈ స్పెషల్ కేటగిరీస్ అంటే ఏంటంటే, సిఏపీ ఉన్న వాళ్ళు కూడా స్పెషల్ కేటగిరీ కింద వస్తారు. మీరు అది ఉంటే ఎస్పెట్టి దానికి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, లేకపోతే నో సెలెక్ట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కనుక ఉంటే కనుక ఎస్పెట్టి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, లేకపోతే నో. అదేవిధంగా ఎన్సీసీ అండ్ అలాగే స్పోర్ట్స్ కోటా కూడా ఉంటే ఎస్పెట్టి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, లేకపోతే నో అనమాట. ఈ 4 మీరు ఏ ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకున్నా మీరు స్పెషల్ కేటగిరీ కింద వస్తారు. అండ్ మీరు స్పెషల్ కోటాలో కూడా ఉంటారన్నమాట, స్పెషల్ కేటగిరీ కోటాలో అయితే ఉంటారు. అండ్ ఇంతవరకు మన స్పెషల్ కేటగిరీ డీటెయిల్స్ కూడా అయిపోయాయి. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. ఇక్కడ మీరు
4th క్లాస్ దగ్గర నుంచి 10th క్లాస్ వరకు చదివిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలన్నమాట. అంటే మీరు 4th క్లాస్ ఏ ఇయర్లో కంప్లీట్ అయింది, అది ఏ స్టేట్లో అయింది, అది ఏ డిస్ట్రిక్ట్లో అయింది ఇచ్చి స్టడీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఈ అప్లికేషన్ మీరు అప్లై చేసే ముందు 4th క్లాస్ దగ్గర నుంచి 10th క్లాస్ వరకు చదివిన స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీ దగ్గర అయితే ఉండాలన్నమాట. మీరు ఆటోమేటిక్గా డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత గెట్ రీజన్ కొట్టంగానే మీ రీజన్ ఆటోమేటిక్గా అదే వస్తుందన్నమాట. మ్యాక్సిమం మనకి ఏయూ అయితే వస్తుంది. తర్వాత మీ యొక్క 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ అంటే ఎంతకి కండక్ట్ చేశారు, మీకు ఎంత ఆప్టిమైన్ అయినాయి, ఇవన్నీ వస్తుంది. పర్సంటేజ్ కూడా ఆటోమేటిక్గా అదే వస్తుంది. అండ్ మోర్ సబ్జెక్ట్ వైజ్ కూడా మీకు వస్తుంది అనమాట. 100కి స్కోర్ మీకు ఎంత వచ్చింది ఏంటనేది కూడా ఇక్కడ వీళ్ళు డిస్ప్లేలో ప్రొవైడ్ చేస్తారు. అండ్ తర్వాత మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మేము, అదేవిధంగా ఎస్ఎస్సి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ అనమాట. ఇది ఆప్షనల్ ఇచ్చారు, ఉంటే పట్టని లేకపోతే లేదు. అండ్ ప్రజెంట్ ఇప్పుడు మనకి స్కూల్స్లో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నారు. తీసుకుంటే ఓకే, లేకపోతే దాన్ని స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ కనబడుతున్న 2 మార్క్స్ టిక్ చేయాలి. ఒకటేమో సెల్ఫ్ డిక్లరేషను, ఇంకోటేమో ఫీజు వన్స్ మీరు పే చేస్తే అవి రిఫండ్ కావు అని చెప్పేసి ఈ 2 సెలెక్ట్ చేసి సబ్మిట్ చేసి నెక్స్ట్ పేజ్లోకి వెళ్తే అక్కడ మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. క్యాస్ట్ వైజ్గా పేమెంట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఓసీ వాళ్ళకి కొంత పేమెంట్ చూపిస్తుంది, బీసీ వాళ్ళకి కొంత విధంగా చూపిస్తుంది, అండ్ ఎస్సీ ఎస్సీ వాళ్ళకి ఒక విధంగా చూపిస్తుంది. ఆ ఫీ పేమెంట్ కూడా చేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోయి ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు. దీనికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్, కౌన్సిలింగ్స్ ఇవన్నీ కూడా మనకి ఫర్దర్గా అప్డేట్ చేయడం జరుగుతుంది సేమ్ వెబ్సైట్లోనే. ఆ వెబ్సైటే APFU డిప్లొమా అడ్మిషన్స్ అని కూడా వస్తుంది అనమాట. ఈ వెబ్సైట్లోనే ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలా చాలా ఈజీగా మీరు ఈ సింపుల్ మెథడ్స్లోనే మీరు ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ సెట్కి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో కావాల్సిన డాక్యుమెంట్స్ చాలా సింపుల్. 10th క్లాస్ మార్క్స్ మేము, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటే కనుక టీసీ, లేకపోతే అవసరం లేదు. సో ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి, మాక్సిమం రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను.